అందుకే ఆ జ్ఞానకాలం అందు చూసి చూన్నట్టున్నాడు, ఇప్పుడు జ్ఞానకాలం ఇచ్చాడు, ఇప్పుడు చూసి చూన్నట్టున్నాడు. మీ అందరికి ఒక సైన్ గుర్తిచ్చాడు, మీకు ఒక రుజువు ఇచ్చాడు, ఒక ఆధారం ఇచ్చాడు. ఆధారం ఏంటో తెలుసా? ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతి క్రియలు ఎలా చేయాలో. రే, నీతి లేని క్రియలు చేసి దేవుని క్రియలు అంటున్నారు మీరు. నీతి లేని పనికిమాల క్రియలు చేసి దేవుని ఆరాధన అంటున్నారు. నీతి క్రియలు ఎలా చేయాలో తెలుసు. ఇదిగో నీతి అంటే ఏంటో చూపించడానికి దైవ సమాజంలో ఉన్న ఒక వ్యక్తిత్వం మానవ సమాజంలోకి ఉద్భవించింది. దైవ సమాజంలో ఉన్న దైవం మానవ సమాజంలోకి 2000 సంవత్సరాల కిందకు వచ్చింది. వచ్చిన వాడు ఏం చూపించాడు? నీతిని ఎలా అనుసరించాలో ఒక నీతి చూపించాడంట. ఆ నీతిని చూపించి ఎవడైతే ఈ నీతిని పాటించాడో భూలోకానికి ఒక జడ్జిమెంట్ డే ఒకటి నియమించాడట. ఆ తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని నియమించి ఆ తీర్పు ఉందనడానికి ఆధారం ఏంటి అని అడిగితే, ఆ పుట్టినవాడు గిట్టాడు, గిట్టినవాడు మళ్ళీ తిరిగి లేచాడు, లేచినవాడు మళ్ళీ అన్నాడు, మళ్ళీ వస్తాను రెడీగా ఉండండి అన్నాడు. మాటలు అర్థమవుతలేదు. యుగాంతం ఎలా జరగబోతుంది చెబుతున్నాడు. పుట్టినవాడు గిట్టాడు, గిట్టినవాడు తిరిగి లేచాడు, మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలిగజేసి ఇంతకన్నా ఎవిడెన్స్ ఏంటి? మీరు ప్రపంచాన్ని జయించిన ఆ అలెగ్జాండర్ సమాధి ఉందో చూడండి, ఇంకా నెపోలియన్ బోనిపార్ట్ సమాధి ఉందో చూడండి, ఇంకా మేధావులు సమాధులు, రాజ్యాంగాలు రాసిన సమాధులు, వాళ్ళ సమాధులు ఇంకా ఉన్నాయి చూడండి. ప్రపంచంలో అందరికీ నమ్మడానికి ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధి పేరు నజరుడైన యేసుడిది ఖాళీ సమాధి. గుర్తుపెట్టు. ఇంకే నమ్మాలి? డూమ్స్ డే ఉంది, జడ్జిమెంట్ డే ఉంది. ఈ నీతిని అనుసరించకపోతే నాశనకరమైన ఒక దినం ఉందనడానికి ప్రూఫ్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి అని అడిగితే, ఇదిగో చూడు, ఈ ప్రపంచ సమాధులు అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. బైబిల్ చరిత్రలో ఆయన చరిత్ర ఉంది. పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. చాలా మంది పుట్టారు, చచ్చిపోయారు, తిరిగి లేగలేదు. లెగిస్తామన్నారు, ఇంకా లేగరు. లెగిస్తాం కప్పెట్టండి అన్నారు, ఇంకా ఎక్కువ మట్టేస్తారు, ఇంకా లేగలేదు. ఆ సమాధి అన్నారు, ఈ సమాధి అన్నారు, మహాసమాధి అన్నారు, యజ్ఞయాగం అన్నారు. ఎవరు లెగిస్తాడని అడుగుతున్నాను. ఎవరు లెగిస్తాడు? ఎవరు లేగలేదు. ఏ మేధావి లేగలేదు, ఏ నిష్ట పాటించిన లేగలేదు. యేసు మాత్రమే ఒక రుజువుని చూపించి తిరిగి